హలో గాయ్స్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. ఈ సమ్మర్లో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో 2 to 3 days మంచి టూరిస్ట్ స్పాట్ వెళ్ళాలి అండ్ ఏదైనా మంచి అడ్వెంచర్ చేయాలి అని అనుకుంటే దండేలి, విచ్ ఈస్ 70 kilometers ఫ్రమ్ హుబ్లీ, ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్. హుబ్లీ వెళ్ళాక అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దండేలి వెళ్ళండి. కావాలి అంటే రిటర్న్ టైంలో 1 day హుబ్లీలో స్టే చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. హుబ్లీ నుంచి దండేలి వెళ్ళే దారిలో మీకు దాదాపు 20 kilometers అడవి ఉంటుంది. సో మీరు ఆ ప్రకృతిని అనుభవిస్తారు. దండేలిలో చుట్టుపక్కన అద్భుతమైన హోటల్స్, రిసార్ట్స్, జంగల్ రిసార్ట్స్ ఉన్నాయి. సో హుబ్లీలో హోటల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక కాస్త రెస్ట్ తీసుకొని మిగతా 10 kilometers ట్రావెల్ చేద్దామని ఒక అందమైన ప్లేస్ దగ్గర ఆగాం. ఇలాంటి ప్లేసెస్ మీకు చాలా కనబడతాయి దారిలో వెళ్ళేటప్పుడు. क्या नवीन हो गई है हालत? हो गया। हाँ, यहाँ शायद रिजॉर्ट होगा सामने। ఇప్పుడు చూస్తున్న ఈ రివర్ వాటర్ సూపా డ్యామ్ నుంచి వస్తుంది. డ్యామ్ నుంచి కంట్రోల్ అవ్వడం వల్ల ఇక్కడ 365 days వాటర్ ఫ్లో అవుతుంది. బట్ రైనీ సీజన్లో ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మేబీ రాఫ్టింగ్ ఉండదు. సో అక్టోబర్ నుంచి జూన్ వరకు బెస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయాలి అంటే. ఇక్కడ కేవలం రాఫ్టింగ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. వీడియో పాస్ చేసి ప్లేసెస్ నోట్ చేసుకోండి. ఫైనలీ 70 kilometers ట్రావెల్ చేసిన తర్వాత రాఫ్టింగ్ ప్లేస్ దగ్గర చేరుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రైస్ లిస్ట్ చూడవచ్చు. బెటర్ మీరు ప్యాకేజ్ తీసుకోండి. మేము బోటింగ్, కాయాకింగ్, స్విమ్మింగ్ అండ్ 1 kilometer రాఫ్టింగ్ కేవలం 800 rupeesకి తీసుకున్నాము. ఇండివిజువల్గా అయితే దాదాపు 1200 అవుతుంది. కానీ ప్యాకేజ్ తీసుకుంటే మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది. भाई खाली ఎత్తాచో खाली 1 किलोमीटर रुकना छो। इतना ही जो, हाँ इतना ही जो। वो लोग कहाँ सर इनको तो ऊपर से नीचे आ रही, ऐसा जाके ऊपर से नीचे आते. कहीं ना अग्रिपी
ఇక్కడ మీకు బాత్రూమ్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ నీట్గా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఫస్ట్ కాయాకింగ్ ట్రై చేశాము. నియర్లీ హాఫ్ అన్ అవర్ కాయాకింగ్ బోట్తో చాలా అడ్వెంచర్ చేశాక నెక్స్ట్ రాఫ్టింగ్కి వెళ్దాం అని స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళాం. రాఫ్టింగ్ బోట్ స్టార్ట్ చేయని ముందు 30 minutes ట్రైనింగ్ ఇస్తారు, ఇంక్లూడింగ్ సేఫ్టీ ప్రికాషన్స్. स्टॉप उधर जा रहा। स्टॉप मतलब क्या करना है, आपके दोनों थाइस के ऊपर ऐसा पेडल रखना है, ऐसा थाइस के ऊपर पेडल रख के पेडल के ऊपर से रोप को पकड़ना है. ओके चलो नेक्स्ट आता है आपको बैक पेडल. बैक पेडल मीन्स क्या करना है, जस्ट बैक टू फ्रंट वाटर को पुल करना है, पीछे से आगे. ओके चलो करो बैक पेडल. हो गया. चलो और एक सेफ्टी कमांड्स आता है आपको. हम जब भी वहाँ पे नीचे ऊपर से नीचे आते हैं या ऐसे अपोजिट जा रहे हैं ना, ऐसे अपोजिट जाने वक्त गेट डाउन और गेट बैक करके. गेट डाउन मतलब क्या करना है, आपका कौन सा नी फ्री रहता है. राइट साइड में बैठा है उनका लेफ्ट वाला नी फ्री है, लेफ्ट साइड में बैठा है उनका राइट वाला. कौन सा नी फ्री रहता है ना, उसको क्या करना है, वन नी को ऐसे नीचे डाउन करना है और ये टी ग्रिप है ना थोड़ा नीचे लगा के ऐसे रोप को पकड़ के बैठ जाना है. गेट डाउन गेट बैक में सेम पोजीशन. ओके ఫైనలీ ట్రైనింగ్ అయ్యాక మనతోనే ఆ బోట్ మోయించి నదీ ప్రవాహాలు ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారు. पूरा हैंडल करके 1 2 3 लिफ्ट करो पूरा हैंडल. ओके चलो टर्न हो जाओ मत. चलो यहाँ से वॉक करके इधर ही जाओ, इधर ही. ओके
नुसतं आते वक्त व्हिडिओ करून छोड देऊ तुम्ही आते वक्त व्हिडिओ करून दिसता हाँ वही करता हूँ మొత్తం 2 సార్లు రాఫ్టింగ్ చేపిస్తారు. అంటే నది ప్రవాహాలు ఉన్న చోట 2 సార్లు తీసుకెళ్తారు. भाई हेलो भाई स्पीड Okay, stop and get down, guys. Get down. वहाँ पे देखो right side के पास. Get back, guys. get back forward Forward, like faster. మీరు కుదిరితే వీక్ డేస్ వెళ్ళండి. బికాస్ వీకెండ్స్ చాలా వెయిటింగ్ ఉంటుంది. మేము వెళ్ళింది వీక్ డేస్లో అయినా జనాలు చూడండి ఎలా ఉన్నారో. సో వెయిటింగ్ కూడా చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి మీకు గంట కన్నా ఎక్కువ వెయిట్ చేయాల్సి పడుతుంది. మీకు రివర్ ర్యాపిడ్స్ ఎక్కువ కావాలి అంటే 5 కిలోమీటర్స్ రాఫ్టింగ్ తీసుకోండి. టోటల్ 5 ర్యాపిడ్స్ అంటే నది ప్రవాహాలు ఉంటాయి అంటారు. forward भाई छोड़ो मेन होंगे करो मेहनत 5 रुपये देख के यार थोड़ा साथी नीचे बढ़िया अंदर बढ़िया और एक ट्रिप రాఫ్టింగ్ అయిపోయినాక నెక్స్ట్ బోటింగ్ వెళ్ళాము. నిజంగా ఆ నది అందం చూడాలి అంటే ప్రతి ఒక్కరూ బోటింగ్ వెళ్ళండి. ఒక 2 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. चलो फास्ट करो फास्ट चलाना है अभी थोड़ा फास्ट चलाओ फास्ट चलाओ थोड़ा फास्ट नहीं पैडल चलाओ मैडम चला यार कुछ नहीं हो रहा है जो 5 किलोमीटर कितना है वो राफ्टिंग का 5 किलोमीटर इधर जाएगा 1350 यहाँ से ऐसे नीचे चले जाएगा ऐसे उधर भी है क्या ऐसा हाँ ऐसे 9 रैपिड्स आएगा 5 रैपिड्स 5 रैपिड्स आएगा तुम्हें मारो इधर ఫైనలీ అలసిపోయాక లైఫ్ జాకెట్ వేసుకొని స్విమ్మింగ్కి వెళ్ళాము. లైఫ్ జాకెట్ వల్ల నీళ్ళలో అలాగే 30 మినిట్స్ దాకా ఉన్నాము. ఎందుకంటే లైఫ్ జాకెట్ వల్ల లోపల మునిగిపోము. సో ఈ సమ్మర్లో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో దండేలి ఖచ్చితంగా విజిట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.